చంద్రకాంతమ్మ టీచర్గా రిటైర్ అయింది. ఆమె భర్త చనిపోయాడు. కొడుకు హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఆమె మాత్రం చీరాలలో తన ఇంట్లోనే ఉంటూ తనకు వచ్చే పెన్షన్తో జీవిస్తుంది. చంద్రకాంతమ్మ చక్కటి కథల్ని చెప్పేది. సాయంత్రం అయ్యేసరికి ఆ కాలనీలో ఉన్న పిల్లలందరూ ఆమె చుట్టూ మూగేవారు. ఆమె వారికి చక్కని కథల్ని చెప్పేది, పాటల్ని నేర్పించేది. ప్రతి ఆదివారం సండే స్కూల్ నడిపించేది. తను సామాన్యంగా జీవిస్తూ తనకొచ్చే పెన్షన్లో అధిక భాగాన్ని పిల్లల గురించి ఖర్చు పెట్టేది. బైబిల్ వాక్యాలు చదివి కంఠస్థం చేసిన వారికి పెన్సిల్స్, రబ్బర్, కథల పుస్తకాలు, నోట్ పుస్తకాలు కొని ఇచ్చేది. తన ఇంటి ముందు బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేసి ఏనాటి వార్తలు ఆనాడు దానిపై వ్రాసేది. ఆ వీధిలో వెళ్ళే ప్రతి వారు ఆ వార్తల్ని చదివేవారు. ఆమె ఇరుగు పొరుగు వారందరూ చంద్రకాంతమ్మను ఎంతో ప్రేమించేవారు. ఎవరికి అవసరం వచ్చినా సహాయం చేయడానికి ముందు ఉండేది. మే నెలలో ఆమె బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ తీసుకుంది. డబ్బు పర్సులో పెట్టి పర్సును కర్చీఫ్లో చుట్టి ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కర్చీఫ్ విప్పి చూస్తే దాంట్లో పర్సు లేదు. ఉండాల్సిన 2,000 రూపాయలు లేవు. దారిలో ఎక్కడో పర్స్ పడిపోయింది. అందువల్ల ఆమె రోజు వార్తలు రాసే ఆ బ్లాక్ బోర్డ్ పైన నా పెన్షన్ డబ్బు 2,000 పోయాయి, మీకు దొరికితే నాకు తిరిగి ఇవ్వండి అని వ్రాసింది. ఆమె మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి కిటికీలో నుంచి అనేక కవర్లు లోపలికి విసిరివేయబడి ఉండడం గమనించింది. ప్రతి కవర్లోనూ రోడ్డు పైన ఈ డబ్బు దొరికింది అని వ్రాయబడిన ఉత్తరము 2,000 రూపాయలు ఉన్నాయి. నిజానికి ఆ పొరుగు వారు ఎవ్వరికీ ఆ డబ్బు దొరకలేదు. కానీ చంద్రకాంతమ్మ మీద ఉన్న ప్రేమతో వారంతా స్వచ్ఛందంగా ఆ డబ్బును ఇచ్చారు. రెండవ రోజు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ పర్స్ తీసుకొని వచ్చాడు. ఆ పర్స్ చూడగానే అది తనదని చంద్రకాంతమ్మ గుర్తించింది. అతడు, అమ్మ మీరు వెళ్ళిన తర్వాత ఈ పర్స్ బ్యాంక్ దగ్గర నాకు దొరికింది, ఎవరు వచ్చారా అని క్యాషియర్ గారిని అడిగి మీరే 2,000 రూపాయలు డ్రా చేశారని తెలుసుకొని మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఆ పర్స్ సంతోషంగా తీసుకున్న చంద్రకాంతమ్మ ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే బ్లాక్ బోర్డ్ మీద తను రాసిన మాటల్ని చెరిపివేసింది. ఆ మాటలు అక్కడే ఉంటే ఇంకా అనేక మందికి ఆ డబ్బు దొరుకుతుందని ఆమె నవ్వుకుంది. మనము ఇతరుల ఎడల దయ చూపిస్తే ఇతరులు మన ఎడల దయ చూపిస్తారు. మనం అందరి ఎడల దయ చూపించాలి. కానీ ప్రతిఫలం ఏమీ ఆశించకుండానే మనం దయ చూపించాలి. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మత్తయి 5:7.